ప్రజలు కూటమి అగ్రనేతలకు అడుగడుగున జన నీరాజనాలు విజయవాడ బందర్ రోడ్లో ఫోటోను కూడా ఇక్కడ హైలైట్ చేశారు. ఇకపోతే ఏబీ వెంకటేశ్వరరావు సస్పెన్షన్ చెల్లదు తీర్పు వెలువరించిన క్యాట్ ఆంధ్రప్రదేశ్ చెందిన ఐపీఎస్ అధికారి ఏబీ వెంకటేశ్వరరావుపై సస్పెన్షన్ చెల్లదంటూ హైదరాబాద్లోని కేంద్ర పరిపాలన ట్రిబ్యునల్ క్యాట్ తీర్పు వెలువరించింది. తనను సస్పెండ్ చేస్తూ ఏపీ ప్రభుత్వం ఇచ్చిన ఉత్తర్వును సవాల్ చేస్తూ వెంకటేశ్వరరావు క్యాట్లో పిటిషన్ వేశారు. ఈ పిటిషన్పై క్యాట్ జ్యుడిషియల్ సభ్యురాలు లతా బసవరాజ్, నాన్ జ్యుడిషియల్ సభ్యురాలు శాలిని మిశ్రాలతో కూడిన ధర్మాసనం బుధవారం వాదనలు విన్నది. ఒకే అభియోగంపై 2 సార్లు సస్పెండ్ చేయడం చెల్లదన్న వెంకటేశ్వరరావు వాదనతో ధర్మాసనం ఏకీభవించింది. తీర్పు వెలువరిస్తూ ఏబీ వెంకటేశ్వరరావుపై సస్పెన్షన్ ఎత్తివేసింది. బాధ్యతలు అప్పగించడంతో పాటు వేతన బకాయిలను చెల్లించాలంటూ రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. ఇకపోతే యూరప్ వెళ్తా అనుమతించండి సిబిఐ కోర్టును అభ్యర్థించిన జగన్. విదేశాలకు వెళ్లేందుకు తనకు అనుమతి ఇవ్వాలని కోర్టు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి హైదరాబాద్లోని సిబిఐ కోర్టును అభ్యర్థించారు. ఈ మేరకు బుధవారం పిటిషన్ దాఖలు చేశారు. నెల 17 నుంచి జూన్ 1వ తేదీ మధ్య యూరప్ వెళ్లడానికి అనుమతించాలని కోరారు. అక్రమాస్తుల కేసులో అరెస్ట్ అయిన జగన్కు సిబిఐ కోర్టు షరతుల మీద బెయిల్ మంజూరు చేసిన విషయం ఎత్తమే. ఇందులో భాగంగా దేశం విడిచి వెళ్లరాదన్న షరతును సడలించాలని, యూరప్ వెళ్లడానికి అనుమతించాలని సిబిఐ కోర్టు కోరారు. దీన్ని పరిశీలించిన సిబిఐ కోర్టు న్యాయమూర్తి టి రఘురాం వివరణ ఇవ్వాలంటూ సిబిఐని ఆదేశిస్తూ వాయిదా వేశారన్నటువంటి వార్తని ఇక్కడ ప్రధానంగా హైలైట్ చేశారు. మరొక వైపున జగన్ ప్రభుత్వ అహంకారంపై సమ్మెట పోటు అంటూ ఏబీవీ